వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఓ కానిస్టేబుల్ గంజాయి దందా చేస్తుండటం కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ గంజాయి నుంచి కొంత కాజేసిన ఆ ఘరానా ఖాకీ యువకులే టార్గెట్ గా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరిపాడు. గంజాయి తాగుతూ కొందరు యువకులు పట్టుబట్టంతో ఆ కంత్రి ఖాకీ గంజాయి వ్యాపారం గుట్టురట్టయింది. ఇంకేముంది, కటకటాల పాలయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ దందాను కూకటి వేళ్లతో పెకిలిస్తూ ఉంటే వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఓ కంత్రి ఖాకీ ఘటన పోలీస్ వ్యవస్థనే ఒక్కసారిగా షేక్ చేసింది. ఈ ఒక్క ఘటన 4 పోలీస్ స్టేషన్లను ఉలిక్కిపడేలా చేసింది. పట్టుబడ్డ రవి అనే కానిస్టేబుల్ ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఇక్కడ పోలీసులు పట్టుకున్న గంజాయిలో కొంత భాగం నొక్కేసి తన ఇంట్లో మూడో కంటికి తెలియకుండా భద్రపరిచాడు. ఆ గంజాయిని నగరానికి దూరంగా ఉండే నర్సంపేట ప్రాంతంలో కొంతమంది యువకులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరిపాడు. ఇతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన యువకులు నిర్భయంగా గంజాయి సేవిస్తూ యాంటీ డ్రగ్స్ టీం పోలీసులకు పట్టుబడ్డారు. వారికి పోలీసులు తనదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తే అసలు గుట్టు బయటపడింది. వారికి ఒక కానిస్టేబుల్ గంజాయి అమ్మాడని చెప్పడంతో షాక్ అయిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. ఈ క్రమంలో నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కానిస్టేబుల్ ఎవరా అని ఆరా తీశారు. ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో నివాసముంటున్నాడు. తన ఇంట్లోనే గంజాయి భద్రపరిచి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 3 కేజీలకు పైగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.